న్యూస్ 100 తెలుగు టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోస్టర్లు కాంగ్రెస్ నేతల లాకర్లలోనే అభివృద్ధి కనిపిస్తుంది నరేంద్ర మోదీ. చెరువును తలపిస్తున్న గుడివాడ బైపాస్ రోడ్డు జనసేన నేతల నిరసన. పెడన సభలో రాళ్ల దాడికి కుట్ర, పులివెందుల రౌడీజం భరించేది లేదు పవన్ కళ్యాణ్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి కన్నా లక్ష్మీనారాయణ. గజ్వేల్ ప్రయోగశాలగా మారింది హరీష్ రావు. ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితిని దిగజార్చిందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో విసిగెత్తిపోయారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అవినీతి నేరాలు పరాకాష్ఠకు చేరని ఆరోపించారు. ఒక్కోసారి రాజస్థాన్ను తలపిస్తుందని, నేరాల రేటులో అవి రెండు పోటీ పడుతున్నాయన్నారు. ఛత్తీస్గఢ్లో అభివృద్ధి అనేది పోస్టర్లలోనూ కాంగ్రెస్ నేతల లాకర్లలోనూ కనిపిస్తుందని, రాష్ట్ర ప్రజల మార్పును కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని జల్దల్పూర్లో 26 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్తార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం పరిస్థితులకు కట్టుబడి వేల కోట్లతో ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పారు. मेरे परिवारजनों, कांग्रेस का ट्रैक रिकॉर्ड दिखाता है कि उसे छत्तीसगढ़ के लोगों की परवाह नहीं है। उसकी प्राथमिकता सिर्फ और सिर्फ छत्तीसगढ़ की संपदा को लूटना है। छत्तीसगढ़ की खनिज संपदा को लूटने भी कांग्रेस ने कोई कसर नहीं छोड़ी। यहां से जो भी खनिज निकलता था उसका लाभ कांग्रेस के राज में यहां के नागरिकों को, नौजवानों को नहीं मिलता था। इसलिए दिल्ली में भाजपा सरकार बनने के बाद खनिज से जुड़ी नीति में हमने बड़ा बदलाव किया। हमने डिस्ट्रिक्ट मिनरल फंड बनाने का फैसला किया, यानी जो भी खनिज यहां से निकलेगा उसका एक हिस्सा आपकी मालिकी का होगा, आपके विकास के लिए होगा। ये खनिज मोदी की मालिकी की नहीं है, ये खनिज छत्तीसगढ़ की कांग्रेस सरकार की नहीं है, ये आपकी है। इसका हक आपको देने का काम ये मोदी ने किया है। भाजपा ने आपको विकास का साझेदार बनाया, आपको पार्टनर बनाया। इसके तहत छत्तीसगढ़ को 8,000 करोड़ रुपए मिले हैं। लेकिन जानते हैं कांग्रेस ने इस पैसे से क्या किया? यहाँ की कांग्रेस सरकार ने इसमें भी घोटाला कर दिया है। రేవంత్ రెడ్డి లాంటి ఆర్ఎస్ఎస్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎలా చేస్తారో సోనియా గాంధీకి కాంగ్రెస్ నాయకుడు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ లేఖ రాశారు. आज कांग्रेस पार्टी ने अपने सदर तेलंगाना में किसको बनाया? एक आरएसएस लीडर, एक आरएसएस के शाखा प्रमुख रेवंत रेड्डी को अपना पार्टी का चीफ बनाया। ये मैं नहीं बोल रहा हूं, रेवंत रेड्डी అనే ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడిని ఇయాల పిసిసి ప్రెసిడెంట్ చేసిండ్రని నేను అంటలేను. వాళ్ళ పార్టీ నాయకుడే పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ అమరీందర్ సింగ్ అంట ఆయన ఇగో సోనియా గాంధీ గారికి రాసిన లెటర్ ఇది. సోనియమ్మకు లెటర్ ఏం రాసిండు? ఒక ఆర్ఎస్ఎస్ ని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణకు ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పి అడిగిండు. సమాధానం ఉన్నదా దీనికి? చెప్తాడా రేవంత్ రెడ్డి నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేయలేదు, నాకు ఆ మత పిచ్చి లేదు, ముస్లింలంటే ద్వేషం లేదు అనే మాట చెప్పే దమ్ముందా? కృష్ణా జిల్లా రోడ్ల దుస్థితిపై జనసేన నేతలు వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ బైపాస్ రోడ్డుపై గుంతలు ఏర్పడి చెరువును తలపిస్తుందని ఆ నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్లపై ప్రయాణం చేస్తూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారులు వెంటనే ఆర్ఎండ్బి అధికారులు వెంటనే
అధికారులు వెంటనే ఆర్ఎండ్బి అధికారులు వెంటనే బటన్ నొక్కడం కాదు, రోడ్ల కోసం బటన్ నొక్కాలి. బటన్ నొక్కడం కాదు, రోడ్ల కోసం బటన్ నొక్కాలి. బటన్ నొక్కడం కాదు. రోడ్ల కోసం బటన్ నొక్కాలి. కాపాడాలి ప్రజల ప్రాణాలు, కాపాడాలి, కాపాడాలి వాహనదారుల ప్రాణాలు, కాపాడాలి, నిర్మించాలి అధ్వానంగా ఉన్న రహదారులు, నిర్మించాలి, నిర్మించాలి అధ్వానంగా ఉన్న రోడ్లు, నిర్మించాలి, పూర్తి చేయాలి పెద్ద పెద్ద గోతులు ఉన్న రోడ్లను పూర్తి చేయాలి. ఇది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం. ఇది కైకులూరు నుంచి ఇటు మన హనుమాన్ జంక్షన్ వెళ్ళాలన్నా, గుడివాడ పట్టణానికి రావాలన్నా బైపాస్ రోడ్డు. ఎందుకంటే రోడ్లు రద్దీగా ఉండడం వల్ల ఈ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలు దయచేసి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుని మీరు అద్దంలాగా వేయాల్సిన అవసరం లేదయ్యా. అట్లీస్ట్ వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడకుండా మరమ్మతులు చేయాలని మా జనసేన పార్టీ కోరుకుంటున్నాం. పెడనలో తాము నిర్వహించబోయే సభలో రాళ్ల దాడికి వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పులివెందుల రౌడీసాన్ని భరించేది లేదంటూ హెచ్చరించారు. సభలో గొడవలు సృష్టించేందుకు అల్లరి మూకలతో ప్రణాళికలు రచించినట్టు సమాచారం ఉందన్నారు. గొడవలు జరిగితే సీఎం డీజీపీ బాధ్యత వహించాలన్నారు. చెప్తా ఉంటారు, కొన్నిసార్లు సమాధానం రాదు. కాదు, ఒక పొలిటికల్ పార్టీగా మాదైన ప్రయత్నం మనస్ఫూర్తిగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ సమస్యలు అయితే తీసుకున్నాం, ఏ అర్జీలు అయితే స్వీకరిస్తున్నామో 24 ఎన్నికల తర్వాత దీన్ని ప్రత్యేకంగా వీటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ దానికి ఏమైతే సమస్యలు లేవనెత్తారో, ఏ సమస్యలు అయితే మా దృష్టికి తీసుకొచ్చారో ఒక్కొక్కటి ఎలా ఉంటాయంటే బెదిరింపులు ఉంటాయి, హత్యలు చేసేసి క్రిమినల్స్ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, న్యాయాలు జరగకపోగా, అలాగే పెన్షన్లు రాకుండా ఉండటం, ఇవన్నీ ఒకటి కాదు అనేక రకంగా సమస్యలు వస్తూ ఉంటాయి. బ్రిడ్జిలు లేవు, వంతెనలు లేవు, రోడ్ల సదుపాయాలు లేవు, మాటిచ్చారు, మంచినీటి కొళాయిలు లేవు, సమస్యలు ఉన్నాయి, బిల్ సమస్యలు, అనేక సమస్యలన్నింటినీ కూడా మాకు మనస్ఫూర్తిగా దృష్టిలో ఉంది. దీన్ని వచ్చే కొత్త ప్రభుత్వం జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పడిపోయే ప్రభుత్వంలో వీటన్నిటికీ చాలా బలంగా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే అన్ని అర్జీలు ఇప్పుడు నాకున్న ప్రత్యేకమైన ఈ ఆరోగ్య పరిస్థితుల్లో మన టీం మెంబర్స్ కూడా మీ దగ్గర నుంచి అర్జీలు స్వీకరిస్తారు. దానికి మీరు సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, రేపు పెడన మీటింగ్ చేస్తూ ఉన్నాం. పెడనకు సంబంధించిన విషయం. రాష్ట్రంలో వైకాపా అరచక పాలన సాగిస్తుందని మాజీ మంత్రి తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఓటమి భయంతోనే చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఆర్థిక నేరస్తుడుగా జైలుకి వెళ్ళి 16 మాసాలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన రోజే తాను ఒక ప్రణాళిక రచించుకొని జైలు నుండి బయటకు వచ్చి ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతో 2019లో నమ్మించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కూడా తాను ఏదైతే జైల్లో ఉండగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడో ఆ ప్రణాళిక అమలుకి ఆ రోజు నుంచే రూపకల్పన చేసినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. తనకున్నటువంటి ప్రణాళిక ఒకటి, తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలని, 2 రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి జైలు మీద ఉన్నటువంటి ముద్దాయిలుగా చేయాలనేటువంటిది తన కోరిక. తన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి దోపిడీ చేస్తున్నటువంటి విషయం నేను ఆయన ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లోనే చెప్పాను. సెంట్రలైజ్డ్ కరప్షన్ జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేటువంటి. తన అవినీతిని కానీ, అరాచకాలకు కానీ, రాక్షస పాలనను కానీ ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకులు అందరి మీద కూడా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించి జైల్లో పోలీసుల చేత హింస పెట్టి ఆ హింసని వీడియోల ద్వారా చూసి
ఒక పైశాచిక ఆనందం పొందేటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చినట్టు తెలుగుదేశం సీనియర్ నేత చినరాజప్ప తెలిపారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారని, న్యాయ పోరాటంలో గెలుస్తామని చెప్పినట్టు వివరించారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖాతు ద్వారా చినరాజప్ప కలిశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా చంద్రబాబుకు అండగా నిలిచి వైకాపా పాలనను తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులతోటి ములాఖాత్ అవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు 45 నిమిషాలు కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. అందరికీ కూడా ధైర్యంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అలాగే కార్యకర్తలందరినీ కూడా ధైర్యంగా ఉండండి, ఈ అరాజక పాలన మీద పోరాడండి, ఆనముత్యంలో బయటకు వస్తాను, న్యాయం జరుగుతుంది మనకి, చేత మీరందరూ ధైర్యంగా ఉండమని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఆయన ధైర్యంగా ఉన్నాడంటే మరి ఆయన 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన చూడలేదు. చూడకపోయినా నేను ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాను. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బండ-మైలారం గ్రామ రూపురేఖలు మార్చింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ములుగు మండలం బండ-మైలారం పారిశ్రామిక వార్డులో 31/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జాంగిలతో కలిసి ప్రారంభించారు. ఈ మేరకు గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏళ్ల నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారని, దేశంలో గజ్వేల్ పేరు మారుమోగిందని తెలిపారు. బండ-మైలారం రూపురేఖలు మార్చింది మన కేసీఆర్. కేసీఆర్ రాకముందు ఈ ఏరియాలో ఆటో పోవాలంటే కూడా రోడ్ చక్కగా ఉండకపో, బస్సు రాకపో, గుడ్డ రోడ్లు, కడుపుతో ఉన్న తల్లి దవాఖానకు పోవాలంటే తిప్పలున్న పరిస్థితి. అటువంటిది ఈడ పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండమైన రోడ్లు వేసి ఇలా అందరికింత చేతి నిండా పని దొరికేటట్టు మా అక్క జిల్లాలకు చేసింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు కనీసం కైకిలు దొరకకపోతుండే. ఈ ప్రాంతంలో కాలం కాక వర్షాలు పడక కాంగ్రెస్ ప్రభుత్వంలో కైకిలు దొరకని పరిస్థితి. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఊర్లలో పోతే కైకిలోళ్ళు దొరకని పరిస్థితి వచ్చింది. అవునా కాదా? లాస్ట్ ఎక్కడికెళ్ళి వచ్చిందంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగోళ్ళు వచ్చి ఎకరానికి 5,000 గుత్తబట్టి నాట్లేసిపోయే కాడికి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే తాగనీకి నీళ్లు దొరకలే, కోనీకి రోడ్డు లేదు, పని చేసుకుందామంటే కైకిలు దొరకలే. కానీ అలా ప్రతి ఇంట నల్లబెట్టి కేసీఆర్ నీళ్లు ఇచ్చిండు, కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు, సీడు పరిశ్రమలు తెచ్చి చేతి నిండా పని పెట్టిండు, కాళేశ్వరం నీళ్లు తెచ్చి 2 పంటలు పక్క పండేటట్టు చేసింది మన కేసీఆర్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. 200 పెన్షన్ 2,000 అయింది. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చేది మన కేసీఆర్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాలకు మంగళవారం కావడంతో భక్తులు పోటెత్తారు. చదరగుడిలో అమ్మవారికి అర్చకులు బండుపల్లి వెంకట్రావు పంచామృతాభిషేకంలో నిర్వహించారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణలు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో సహస్రనామార్చనను నిర్వహించారు. ఆలయ వేద పండితులు తాత రాజేష్ శర్మ మాట్లాడుతూ ఈ నెలలో పైడితల్లి అమ్మవారి జాతరలు జరుగుతాయన్నారు. ఉత్సవాల సందర్భంగా నెల 4న ఉదయం చదరగుడిలో మండల దీక్షాధారణలు జరుగుతున్నాయన్నారు. మంత్రవిశ్వం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే మహేభ్యస్మహి దేవీ దుర్గే దేవీ నమోస్తుతే హరిమం పదకదా నమః నీరాజం దివత్తయ మంత్రవిశ్వం త్రియై మహత్యై పరదేవతాయై అనర్ఘరత్నాంభరణాం చితాయై సురాసురారాధ్య పదాంబుజాయై అఖండ మాంగళ్య మహోత్సవోస్తు
మంగళం పైడి మాంబాయే. గజ్వెల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు కామెంట్స్. గజ్వెల్ నియోజకవర్గంలో ఇవాళ 530 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 300 కోట్లతో నిర్మించుకున్న ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభించుకున్నాం. 150 కోట్లతో గజ్వెల్ మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించుకున్నాం. అదేవిధంగా 36 కోట్లతో 100 పడకల మాతా శిశు ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం. మాతా శిశు ఆసుపత్రి ద్వారా గర్భిణులకు, చిన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందించబడుతుంది. కేసీఆర్ గజ్వెల్లో ఎమ్మెల్యే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మన అందరి అదృష్టం. కేసీఆర్ గజ్వెల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు సరికాయి. రైతు ఆత్మహత్యలు లేవు. రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. రైతు బంధు పథకం కింద ఎకరానికి 10,000 ఇచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతన్నల పాదాలు గడిగిండు కేసీఆర్. పండిన ప్రతి గింజను మరి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు వారం లోపల మద్దతు ధర ఇచ్చింది కూడా మన కేసీఆర్. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం జరిగినాయి కనుక అది ఒక 5 ఎకరాలు ఉంటే ఆయన 5 కోట్ల ఐశ్వర్యవంతుడు అయిపోయింది రైతు. ఇలా గజ్వేల్ ఏరియాలో 50 లక్షలు, ₹1,00,00,000 ఎకరమైంది. ఓ 5 ఎకరాలు ఉన్నాయంటే ఎంత లోపలికి ఉన్న 2-3 కోట్ల ప్రాపర్టీ అయిపోయింది. జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నాయకుల నుండి కూడా మనం అందరం కలిసి ముందుకు వెళ్లాలని సూచించారు. ఎటువంటి భేద అభిప్రాయాలకు తావు ఇవ్వవద్దని, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇన్ఛార్జీలు కూర్చొని ఆ విషయాన్ని మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. రాబో ఎన్నికలు మనందరికీ చాలా ముఖ్యమని, చంద్రబాబు నాయుడు రాగానే యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి మరలా ఇంకొకసారి కూర్చుందామని తెలియజేయడం జరిగింది. రావి వెంకటేశ్వరరావు అన్నయ్యతో గతంలో పనిచేశారని, మంచి వ్యక్తిత్వం గల నాయకుడని, ఎక్కడ ఉన్నా నిజాయితీగా పనిచేసే తత్వం ఆయనదని తెలిపారు. గుడివాడలో కొడాలి నానికి బుద్ధి చెప్పాలని, దానికి మా జనసేన పార్టీ మీకు సహకరిస్తుందని, మీరందరూ కలిసి ముందుకు సాగాలని చెప్పడం జరిగిందన్నారు. పోస్టర్లు కాంగ్రెస్ నేతల లాకర్లలోని అభివృద్ధి కనిపిస్తుంది. నరేంద్ర మోదీ. చెరువును తలపిస్తున్న గుడివాడ బైపాస్ రోడ్డు, జనసేన నేతల నిరసన. పెడన సభలో రాళ్ల దాడికి కుట్ర, పులివెందుల రౌడీజం భరించేది లేదు పవన్ కళ్యాణ్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి కన్నా లక్ష్మీనారాయణ. గజ్వెల్ ప్రయోగశాలగా మారింది హరీష్ రావు. టీవీ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. న్యూస్ 100 తెలుగు టీవీ.